వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి? మన జీవితంలో ఈ ప్రశ్న మనం 2 సందర్భాల్లో వేస్తాం. ఒకటి, అనుకోని కష్టం వచ్చినప్పుడు. 2, మనం అనుకోకుండా ఒక గొప్ప అద్భుతం జరిగినప్పుడు, అతి పెద్ద ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చినప్పుడు. ఈ 2 సందర్భాల్లోనూ మనం ఎలాగంటాం, ఇదేంటి, నాకు తెలియకుండా వచ్చిందే, నేను అసలు అనుకోలేదు, నాకు వచ్చేసింది అని చెప్పి. ఇదిగో, దేవుడు తెలియని వారి విషయం నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన్నే నమ్ముకున్నవారు మాత్రం జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసి మనం ఉన్న స్థితిని ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నప్పుడు మనకెప్పుడు ఇలాగనిపిస్తుంది, ఇదేంటి, నేను ఉండాల్సిన స్థితి ఏంటి, ఉన్న స్థానం ఏంటి, నా జీవితంలో దేవుడు ఇంతగా నన్ను హెచ్చించడానికి కారణం ఏంటి, నన్ను ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటి, ఇలా అనిపిస్తూనే ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంకేలా అనిపించడం లేదా? లేదా మీరేదో దానికోసం ఆశిస్తున్నారు, అయినా సరే మీకు ఇంకా జవాబు రావట్లేదు. ఇదేంటి దేవా, ఎన్నాళ్ళు నీ మీద ఆధారపడను, ఎన్నాళ్ళు ఇంకా నేను నిన్ను కోసం ఎదురు చూడాలి, నీ సమాధానం ఎప్పుడు ఇస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే వినండి, ఇదిగో దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 16వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి వారి పాలెమును కప్పును, ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూతలం మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. చూసారా, ఇది ఈ సందర్భం ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కానానుకు వెళ్తున్న దారి మధ్యలో జరిగింది. ఇదిగో ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవుడు వారికి ముందుగా పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలో నడుస్తున్నారు. ఇదిగో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచారు. అప్పుడు వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు చీకిపోలేదు. అలాగే దేవుడు ప్రతిదినం వాడిని పోషిస్తూ వచ్చాడు. దేంతో పోషించాడు? మన్నాతో పోషించాడు. ఇది ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా మన్నానిచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం సందర్భంలో 3 విషయాలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడు మన నుంచి ఒక విషయం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదేంటంటే, మనం ఆయనపై ఆధారపడాలని. ఒక చంటి బిడ్డ తనకు ఆకలి వేసినప్పుడు ఒకే పని చేస్తుంది, గట్టిగా ఏడవడం. ఆ ఏడుపు అనగానే తల్లి గబగబా వచ్చి ఆ బిడ్డని వెంటనే దగ్గరికి తీసుకుని ఆ బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ బిడ్డ తృప్తిపరచబడతాడు. సో తల్లికి ఎప్పుడు హృదయంలో ఒకటి ఆలోచన, నా బిడ్డ నా మీద ఆధారపడాలని, నా బిడ్డ ఆకలిస్తే నన్ను పిల్లాలని తల్లి కోరుకుంటుంది. అచ్చంగా అలాగే యేసయ్య కూడా మన నుంచి కోరుకుంటాడు. ఆయన మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఆయన్ని అడగాలని, మన జీవితం అంతా కూడా ఆయనపై ఆధారపడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదిగో మరి ఇక్కడ ఇశ్రాయేలు అలాగే చేశారు చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు పంటలు పండించలేదు, వాళ్ళు ఏ విధంగానే వ్యవసాయం చేయలేదు, కానీ వాళ్ళని దేవుడే తానే పోషించాడు. దీని ద్వారా పోషించాడు? మన్నా ద్వారా పోషించాడు. ఈ మన్నా ఎవరో వేస్తే వచ్చిన పంట పొలం కాదు, అది దేవుడే నేరుగా ఆకాశం నుంచి వారి కోసం పంపించిన దేవదూతల ఆహారం. ఈ మన్నా కొత్తిమీర గింజ వల్ల ఉంటుంది, తింటే తేనెలా తియ్యగా ఉంటుంది. దీన్ని ఇశ్రాయేలీయులు అట్లు చేసుకుని తిన్నారు, రొట్టెలు చేసుకున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్లుగా చేసుకుని 40 సంవత్సరాలు తింటూ వచ్చారు. ఇదిగో దేవుడు మొదటగా మన దగ్గర నుంచి కోరేది మనం ఆయన పైన ఆధారపడాలని. ఇక 2, మనం దేవుని మీద ఆధారపడితే మొత్తం దేవుడే చేసేస్తాడు అనేది ఎంత నిజమో, మనం చేయవలసిన పని దేవుడు అస్సలు చేయడం అనే విషయం కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఆయన శక్తికి తగ్గ పనులు ఆయన చేస్తాడు. మనం చేయలేని పని దేవుడు చేయాలనుకుంటాడు. మనం చేయగలిగిన పనిలో దేవుడు అస్సలు తలదొచ్చాడు. ఇదిగో మీరే చూడండి, ఇశ్రాయేలీయులకి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆ మన్నాను కురిపించడానికి మొదటగా భూమి మీద మంచును కురిపించాడు. ఎందుకంటే నేరుగా మన్నా భూమి మీద పడితే మురికైపోద్దని. సో మొదట మంచు పడింది, మంచు మీద మన్నా పడింది. ఇప్పుడు ఆ మన్నాన్ని కూర్చుకోవడం
ఇశ్రాయేలీయుల పని. వాళ్ళు దీనికోసం తెల్లవారుజామునే లేగాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ నడుము బిగించుకుని మన్నాని ఏరుతూ ఉండాలి. ఎవరికి కావాల్సినంత వారు వేరుకోవచ్చు. వేరుకున్న వాళ్ళకి వేరుకున్నంత. అయితే ఎవరికి కూడా ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. సమృద్ధిగా దేవుడు మన్నాని ఇచ్చాడు. మీరే ఆలోచించండి. ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించినవాడు వాళ్ళ టెంట్లలో, వాళ్ళ గిన్నెల్లోకి మన్నాను రప్పించలేడా? తప్పకుండా రప్పించగలడు. ఒకవేళ దేవుడు గిన్నెల్లోకే కానీ వారు మన్నాను పంపించాడు అనుకోండి, ఇశ్రాయేల్ బద్ధకస్తులుగా మారిపోయి బహుశా దేవునితో ఇలాగంటారు, దేవా గిన్నెల్లో పెడితే మరలా మా నోటికి తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఒక పని చేయి, మన్నా మా నోట్లోంచి పుట్టి మా నోట్లోంచి కడుపులో వెళ్ళిపోయేలా చేయని అడుగుతారు. అవును కదా. మనిషి ఎప్పుడూ కూడా దేవుడు బద్ధకస్తులుగా ఉండాలని కోరుకోవట్లేదు. మనిషి పని చేయాలి, అది దేవుని ఆశ. మనం పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే దేవుడు మనం చేసే పనులు ఆయన చేయడు. మనం చేయలేని పనుల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయులు మన్నాను తీసుకురాలేరు. మన్నాను తెప్పించడం దేవుడి పని. కానీ ఇశ్రాయేలీయులు మన్నాను కూర్చగలరు. సో కూర్చుకోవడం వాళ్ళ పని. ఈరోజు దేవుడి మీద ఆధారపడడం అంటే మనం ఏ పని చేయకుండా కూర్చోవడం కాదు. మనకిచ్చిన పని నమ్మకంగా చేస్తూ దేవుడు దాన్ని ఆశీర్వదించాలని దేవుడి మీద ఆధారపడ్డాం. ఇది మన్నా మనకు నేర్పే పాఠం. ఇక చివరిగా దేవుడు వాళ్ళకి మన్నాని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకి అది అద్భుతంగా అనిపించిందండి. వాళ్ళకి దానికి పేరు పెట్టడం కూడా తెలియలేదు. అందుకనే ఒకరినొకరు దాన్ని చూసుకుని అదే మొదటిసారి చూడడంతో దాని గురించి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారంటే, ఇదేంటి 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 అని చెప్పి. ఇదిగో ఇదేమిటి అని ఈ పదమే హీబ్రూలో మన్నా. మన్నా అంటే ఇదేంటి, వాట్ ఈజ్ ఇట్? ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు మనం కూడా అలాగ అంటాం కదా, నేను అస్సలు ఊహించలేదు ఇంత ఆశీర్వాదం నాకు వస్తుందని, ఇంతగా దేవుడు నన్ను ప్రేమిస్తాడని, ఇంతగా నా మీద కరుణ చూపిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదేంటి దేవా, నా మీద ఎందుకు నీకు అంత కృప? ఇదేంటి ప్రభా, నేను అర్హునేనా? ఇలా కదా మనం అంటాం. దేవుడు ఎప్పుడు మన జీవితంలో అసాధారణమైన కార్యాలే చేస్తాడు. ఆయన చేసిన తర్వాత మనం అనే మాట ఇదే, ఇదేంటి. ఇదిగో ఈరోజు మన్నా మనకు అదే చెప్తుంది. దేవుడు మనను అసాధారణంగా పోషిస్తాడు. మన జీవితంలో ఏ కార్యం చేసినా దాన్ని మనం చూసి అదే మాట అంటాం, ఇదేంటి దేవా. ఇతరులు చూసి కూడా అదే అంటారు, ఇదేంటి నీ జీవితంలో ఎలా జరిగింది, ఎంత అద్భుతం, ఎలా జరిగింది. సో అప్పుడు మీరు చెప్పండి, నేను నమ్ముకున్న దేవుడు చేశాడని. సో ఈరోజు మీ జీవితంలో అద్భుతం చూడాలని ఎదురు చూస్తున్నారా? అయితే మీరు ఎదురు చూడాల్సింది దేవుడి మీద నమ్మకం పెట్టుకుని, మీరు ఎదురు చూడాల్సింది మీ పని నమ్మకంగా చేస్తూ, మీరు ఎదురు చూడాల్సింది దేవుడు చేసే గొప్ప అద్భుతం కోసం. అది చేసిన తర్వాత మీరే అంటారు, ఇదేంటి అని చెప్పి. మరి దేవుడు ఆ మన్నా లాంటి అద్భుతాలను మన జీవితంలో చేయలేకనా మనము సంసిద్ధులుగా ఉన్నామా? అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.